ఈరోజు తెనాలి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై మార్నింగ్ వాకింగ్ చేసి తెనాలి పట్టణానికి నడుబొడ్డైన గాంధీ చౌక్లో అంటే బోస్ రోడ్లోని మహాకృష్ణ థియేటర్ దగ్గర అతనిపై హత్యాయత్నాన్ని సుమారు మార్నింగ్ 8:30 నుంచి 9 గంటల లోపు అందరూ చూస్తుండగా హత్యాయత్నం చేయటం తెనాలి ప్రజలందరూ ఈరోజు గమనించారు. తెనాల్లో ఎప్పుడూ లేని చరిత్రని ఈరోజు తీసుకొచ్చారు. నేను గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఇదే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నేను గెలిచినప్పుడు నాకు రాష్ట్రం సంగతి అనవసరం, ఈ తెనాలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసిన శాసనసభ్యుడిని, మాజీ శాసనసభ్యుడిని. అలాగే ఈరోజు హత్యాయత్నం. మరి ఎవరు కంట్రోల్ చేయాలా? ఏంటి ఈ రకమైన దౌర్జన్యాలు? ఎవరిని బెదిరించాలని? అది హత్యలు చేసేదాకా తెనాల్లో వచ్చిన పరిస్థితులు అంటే దీన్ని ఏ రకంగా తీసుకెళ్తున్నారు అనేది ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ రకమైన చర్యలు ఏ రకమైన రాజకీయానికి ముందుకెళ్తున్నాయి అనేది ఆలోచించాలా. నేను శివకుమార్గా, మాజీ శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఈ చర్యని ఖండిస్తూ, అలాగే వీటిని గనక ఆపపోతే డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తాం.